బీపీలకి, షుగర్లకి, రక్తపోటుకి, గుండెపోటుకి అన్నిటికీ ఇదే కారణం. ఉన్నది ఉన్నట్టే ప్రవర్తించు, ఎందుకు అలా బాధపడాలి? అంత గొప్ప శత్రుత్వం అతనితో నీకున్నప్పుడు అంత ప్రేమగా ఎందుకంటే మాట్లాడడం? ముచ్చుమొహం పెట్టుకుని కూర్చోవచ్చుగా, మామూలుగా కాసేపటి గ్రహించుకుంటాడు వాడు. భావనతో మాట్లాడడం లేదు అంటే ఏదో జరిగిందని వెళ్ళిపోతాడు. పైకి ప్రేమ నటించేయడం, రా 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 నీకంటే లేని వాళ్ళు కావలసిన వాళ్ళు ఎవరంటాం, వాడు వెళ్ళిపోగానే వాడిని తిట్టుకోవడం. ఈ ద్వంద్వ ప్రవృత్తి ఉండకూడదండి రామాయణంలో, ఎవరి దగ్గర ఉండదు ఇది. ముఖ్యమైన పాత్రలు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, విభీషణుడు లాంటి వ్యక్తుల దగ్గర ద్వంద్వ ప్రవృత్తి ఉండదండి. రామో ద్విర్నాభిభాషతే అంటాడు వాల్మీకి. రాముడికి రెండో మాట మాట్లాడడం తెలియదండి. ఒక మాట అంటే ఒక మాట అంతే, కట్టుబడి ఉండడమే. రెండో ఆలోచన చెయ్యడే. సుగ్రీవుడికి అది ప్రవృత్తి కాదు, అందుకే ఈయన భయపడ్డాడు. ప్రపంచమంతా తిరిగాడు, చివరికి ఋష్యమోకంలో రక్షణ దొరికింది. అంటే మనకి రక్షణ మన మనస్సులో దొరుకుతుంది, మన ఇంట్లో దొరుకుతుంది, మన